మీ తల్లి మీ తండ్రి రక్షింపబడితే మీరు రక్షింపడినట్టు కాదు. Simple reasoning. సామాన్యమైన కారణం You have ఇక్కడ. to go to Secunderabad. మీరు సెకండ్రాబాద్కి వెళ్ళాలనుకోండి, 3 of you all go, mummy, daddy and you. మీ అమ్మ మీ నాయన మీరు ముగ్గురు Then వెళ్ళాలి. how many tickets you must have? ఎన్ని టికెట్లు కొనాలి చెప్పండి? एक ticket चलेगा क्या? ఒక టికెట్ సరిపోతుందా? You should have 3 tickets. మీకు 3 టికెట్లు అవసరం. Father should have a ticket. తండ్రికో టికెట్, Mother should have a ticket. తల్లికో టికెట్, And also you also should have a ticket. నీవు కూడా ఒక టికెట్ కొనుక్కోవాలి. Only then you can travel together, get into the train. అప్పుడే మీరు కలిసి ట్రైన్ ఎక్కిపోవచ్చు. So think about it. ఇప్పుడు ఆలోచన చేయండి దీని There is విషయం. anybody who is not born again, ఇంకా ఎవరైనా తిరిగి జన్మించకుండా ఉంటే give your heart unto the Lord. నీ హృదయముని ప్రభుకి ఇవ్వండి. And Lord will bless you. అప్పుడు దేవుడు దీన్ని దీవిస్తాడు. Now we were considering how we have to get abound more and more in faith. విశ్వాసములో అంతకంతకు ఎలా అభివృద్ధి పొందాలనేది మనం చూసుకుంటున్నాం. Without faith you cannot please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యం. You should increase in your faith. మీ విశ్వాసంలో మీరు అభివృద్ధి పొందాలి. Your dependence upon the Lord should increase, multiply day time when you are totally dependent upon the Lord. ఎంతవరకు అంటే ఒక సమయం నువ్వు సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడే వరకు.